అవి 23 రోజులు, ఇవి 60 రోజులు, అంతా 3.5 మాసాలు, అంతా 86 రోజులు, 89 రోజులకి ఆ భూముల మీద జడ్జిమెంట్ వచ్చింది. సో కొంతమంది మిత్రులు ఈ మధ్యలో ఆర్గ్యూ చేస్తారు వెంకటకృష్ణ గారు, మరి రేవంత్ అన్ననే కొట్లాడిండు, మా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది, మేమే పోయినాం కోర్టుకని. సో ఇవి అబద్ధాలు. కోర్టులో ప్రాసెస్ జరిగింది, కోర్టుకి ఎవరు అప్రోచ్ కాలేదు. కోర్టుకి ఐఎంజీ భారత్ అనే సంస్థ పోతే కోర్టు నోటీస్ ఇస్తే అప్పుడు ప్రభుత్వం ఏది అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం జరుగుతుంది. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడ ఇంకో ప్రశ్న నాది, ఇందాక ప్రశ్న గుర్తుంది కదా మీకు. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, ఐఎంజీ భారత్ కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఈ ఇష్యూ నడిచింది కోర్టులో, రైట్? అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ప్రభుత్వానికి ఐఎంజీ భారత్కి మధ్య మాత్రమే కోర్టులో ఇదైంది. ఎక్కడా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పార్టీ కాదు, ఎక్కడా కూడా సెంట్రల్ యూనివర్సిటీ తరఫున మీలాంటి వారో లేకపోతే ఇంకెవరన్నా సోషల్ వర్కర్లు ఎవరూ పార్టీగా ఇంప్లీడ్ అవ్వలేదు. సో ఎందుకు కాలేదు వెంకటకృష్ణ గారు అంటే మీరు చెబుతారు కానీ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ద ఇష్యూ వాజ్ బిట్వీన్ ఐఎంజీ భారత్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రైట్? ఎవరు ఇంప్లీడ్, ఇది మాది అని ఎవరు ఇంప్లీడ్ కాలేదు. ఎందుకని కాలేదు అనేది అది ఒక యూనివర్సిటీ, మా భూమి మాకే ఉంది అనుకున్నారు. యూనివర్సిటీ రికార్డ్స్ ప్రకారం భూమి స్టేట్ గవర్నమెంట్ పేరు మీద ఉంటుంది తప్ప హెచ్సివి పేరు మీద ఉండదు. ఉండాలి కానీ అది నేను అన్న పాయింట్ చేసుకోలేదు. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కాదు, గవర్నమెంట్ సంస్థ. 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి వీసీలు మారుతుంటారు. వాళ్ళు అధికారికంగా ఉంటది కదా, అంత ఎందుకుంటది? ఈ జాగ ఎవరిది అనేది పార్టీలకు ఉంటది కదా. నేను చెప్తాను, అక్కడికే వస్తా ఉన్నా వెంకటకృష్ణ, అక్కడికే వస్తా ఉన్నా. సో ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ మీరు అన్నట్టు 2004లో అలగేట్ అయినప్పుడు భూమి మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎందుకు పోలేదు, వివాదాన్ని ఎందుకు చేయలేదు అనేది మీరు ఒక ప్రశ్న అడిగినారు. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని, పాత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. అక్కడ అగ్రీవ్డ్ పార్టీ బాధితులు ఎవరు? ఐఎంజీ అనేటువంటి సంస్థ. వాళ్ళు కోర్టుకు పోయి ఎవరి మీద పోయినరు? ఫలానా ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది, ఈ చీఫ్ సెక్రటరీ, ఈ రెవెన్యూ సెక్రటరీ అని వాళ్ళు బాధితుల్ని పార్టీ చేసిరు, చేయలేదు. అయితే ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ జరిగింది, ప్రభుత్వానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ జరిగింది. వెంకటకృష్ణ గారు ఒక ఎంఓయూ రాసిండ్రు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసిరు. ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏపీ అండ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఒక ఎంఓయూ జరిగింది. ఎప్పుడు? 2004లో ఎప్పుడైతే ఐఎంజీ భారత్కు భూములు ఇవ్వాలని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, అప్పుడు వీళ్ళ దగ్గర భూమి లేకపోతే వీళ్ళు ఏం చేసిరంటే సర్వే నెంబర్ 25లోంచి 534 ఎకరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యూనివర్సిటీ నుంచి తీసుకొని మరి మాకేమిస్తారు అని యూనివర్సిటీ వాళ్ళు అడిగినప్పుడు, మీకు 534 ఎకరాలు, ఈ 534 ఎకరాలకు బదులుగా మీకు రీప్లేస్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఈ అండర్స్టాండింగ్లో ఒప్పుకోవడమే కాదు వెంకటకృష్ణ గారు, చాలామంది మిత్రులు చాలా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి కొంచెం డీటెయిల్ ఒక నిమిషం నాకు అవకాశం ఇచ్చారు. పంచనామా చేసి ఈ భూమి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిరు. పంచనామా చేసి భూమి హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గరనే అసలు పంచాయతీ జరిగింది కదా, అక్కడే అసలు పంచాయతీ జరిగింది. ఈ పంచనామా ఎప్పుడు జరిగింది? 31 జనవరి 2004లో జరిగింది. దీంట్లో జరిగిన తిరకాసు ఏంటంటే తీసుకున్న భూమి ఎంత? 534 ఎకరాలు వెంకటకృష్ణ గారు. 534 ఎకరాలు తహసీల్దార్ షేర్లింగంపల్లికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు పంచనామా ద్వారా స్వాధీనం చేసిర్రు అని మంచిగా తెలుగులో రాసి ఒక పంచనామా ప్రకారం ఇచ్చేసారు. పంచులు, సాక్షులు, తహసీల్దార్లు అందరు సంతకాలు పెట్టి ఇచ్చేసారు. మరి వీళ్ళకి రిటర్న్ రావాల్సిన 534 ఎకరాలకు ఏం జరిగింది తిరకాసు? 534 ఎకరాలు యూనివర్సిటీకి వేరే ప్లేస్ ఇవ్వలేదు వెంకటకృష్ణ గారు. 534 ఎకరాలకు బదులు 397 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ 400 సుమారుగా 3 ఎకరాలు తక్కువ 400 ఎకరాలు ఇచ్చారు. ఇచ్చి ఇంకా మిగతా 134 చేయాల్సింది ఉంది కదా, 137 చేయాలి కదా. 137 ఎకరాలలో 50 ఎకరాలని 30 రోజుల తర్వాత చేస్తాం, మిగతా భూమిని 90 రోజులలో చేస్తామని కండిషన్స్ పెట్టి వీళ్ళు అగ్రిమెంట్ చేసి, రైట్ సార్? ఈ కండిషన్లో ఉన్న 2 క్లాజులు 30 రోజుల తర్వాత చేయాల్సిన 50 ఎకరాలని చేయలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 90 రోజుల తర్వాత చేయాల్సినటువంటి మిగతా భూమి ఏదైతుందో ఇంకా 50 + 37 అంటే ఇంకా 87 ఎకరాలు, సుమారు 90 ఎకరాల భూమిని దాన్ని కూడా చేయలేదు 90 రోజుల్లో చేయాల్సింది. కానీ వీళ్ళకి ఆ రోజు అవసరం ఎంత కనిపించింది? 400 కనబడ్డది. ఆ 400 తీసుకుపోయి ఐఎంజీకి ఇచ్చిర్రు. బాధాకరం ఎక్కడంటే ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వం, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి, కానీ యూనివర్సిటీ